ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్. యేసయ్య ఒక వ్యక్తి చనిపోయాడు, లాజరు. మరి 4 దినములు అయిపోయింది, అతన్ని తిరిగి లేపాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. నీవు నమ్మిన ఎడల, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జను సమూహము నమ్మునట్లును వారి నిమిత్తము నీ మాటలు చెప్పుతున్నానని. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. మరి మార్తా మరియా సహోదరుడు లాజరు. ఈ మార్తా మరియా మరి యేసయ్యతో సహవాసము కలిగి, మరి పశ్చాత్తాపము కలిగి వారి జీవితాలు విడిపించుకున్నవారు. మరి తాను ప్రేమించిన, యేసయ్య ప్రేమించిన లాజరు చనిపోయారని మరి వారి యొక్క సహోదరులు మరి యేసయ్యతో చెప్పి బాధపడుతున్నప్పుడు, యేసయ్య, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని చెప్పినప్పుడు, నిజంగా ప్రభువా, నీవుంటే మరి మా తమ్ముడు బతికేవాడు, ఇలా కాకపోయేది అని వాళ్ళు అంటున్నారు. కానీ మరి యేసయ్య మరి తిరిగి లేపుతాడు అన్న ఆ అద్భుతాన్ని మరి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, వాళ్ళు విశ్వాసము ఉంచలేకపోతున్నారు. అయినప్పటికీ యేసయ్య మరి ఇది నిజముగా మరి దేవుని మహిమ పరచుటకే మరి ఇక్కడ లాజరు చనిపోయాడని మరి యేసయ్య చెప్పాడు. మరి యేసయ్య మరి ఆ ఒక సమాధి దగ్గరికి మరి వెళ్ళినప్పుడు, మరి ఆ రాయి తీయన్నప్పుడు, ప్రభువా, చనిపోయి 4 దినములైంది, మరి ఇప్పటికే అది కుళ్ళిపోయి వాసన వస్తుంది, మరి మేము తీయలేమంటే, అప్పుడు యేసయ్య అంటాడు, పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే, నువ్వు తీయి, మరి దేవుని మహిమని నువ్వు చూడు అన్నప్పుడు మరి వాళ్ళు యేసయ్య మాట చొప్పున ఆ రాయి భయపడుతూనే తీస్తారు. మరి తీసినప్పుడు మరి యేసయ్య బిగ్గరగా, లాజరు బయటికి రా అని అన్నప్పుడు, మరి పేత వస్త్రంలో, అంటే అప్పట్లో వాళ్ళు ఒక వస్త్రముతో, అంటే ఒక రుమాలుతో మరి మొత్తము బాడీ చనిపోయిన వాళ్ళకి మొత్తము చుట్టేసి మరి ఆ సమాధిలో పెట్టడము జరుగుతుంది. మరి ఆ వస్త్రములతోనే, ఆ పేత వస్త్రములతోనే, ఆ రుమాలతోనే బయటికి వచ్చినప్పుడు మరి వాటి కట్లు విప్పండి, అతను లేచి ఉన్నాడని చెప్తాడు. మరి యేసయ్య ఇంత గొప్ప అద్భుతము జరిగించాడు. మరి పాడముట్టగా మరి అనేకులు లేచి ఉన్నారు, చనిపోయిన వాళ్ళని లేపాడు, కానీ కుళ్ళిపోయిన శరీరాన్ని మళ్ళీ తిరిగి జీవింప చేశాడు. మనం చాలాసార్లు ఏం జరిగిందో మనకు అర్థం కాదు, ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఈ పరిస్థితిని ఎవ్వరూ బాగుపరచలేరు, ఎవ్వరూ చేయలేరు అని అంటారు. మరి ఒకవేళ దేవుడే చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరు చేయలేరు. దేవుడికి అసాధ్యం అంటే ఏదీ లేదు. మనుషులకి అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఆయనే పునరుద్ధాన జీవము కలిగిన దేవుడు. నీ జీవితంలో ఇంకా ఏది జరగదు అని నువ్వు డిసైడ్ అయిపోయావు. ఎవ్వరు వచ్చినా జరగదు. కొన్నిసార్లు దేవుడు వచ్చినా జరగదని మనం మాట్లాడుతూ ఉంటాం, డైలాగ్స్ వేస్తూ ఉంటాం. నిజంగా ఒకవేళ దేవుడే చేయలేడు అని నీలో ఒక అలాంటి నిరుత్సాహం ఉందనుకో, ఇంకా దేవుడికి మించిన శక్తి ఏదీ లేదు. మరి దేవుడే చేయగలుగుతాడు, దేవుడే విడిపిస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన ప్రేమించు వారందరినీ విడిపించేవాడు. ఈరోజు నేను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మనందరినీ ప్రేమించు దేవుడు. మన అసాధ్యమైన కార్యములను ఆయన సాధ్యం చేస్తాడు. ఏ విషయం ఇంకా జరగదనుకుంటున్నాం, కుళ్ళిపోయింది అనుకుంటున్నాం, మరి ఈ వ్యాధితోనే బాధపడుతున్నాను, ఏ డాక్టర్లకి అంత చిక్కట్లేదు, డాక్టర్లకే అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక, లాజర్ని విడిపించిన దేవుడు ఆలస్యములో మహిమ కొరకే, ఈరోజు నీకున్న ప్రతి బాధ మహిమ కొరకే. కొన్నిసార్లు మనం శ్రమను చూసి అతిశ్రయపడాలి, ఎందుకంటే ఆయన మహిమ మనలో నుంచి వస్తుంది. మరి నిజంగా దేవుని నమ్ముకున్న వారికి ఒక నిరీక్షణ ఉంది, ఒక మహిమ ఉంది, ఒక ఘనత ఉంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది, ఒక బలం ఉంటుంది. ఈరోజు దేవుడు అదే నీకు దయచేస్తున్నాడు. మరి దేవుని నమ్ముకున్న వారు వేరు, దేవుని నమ్ముకునే వాళ్ళకి మరి విశ్వాసము వేరు.
ఈరోజు నీకు ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా దేవుడు ఏదో ఒక రోజు నేను బాగు చేస్తాడు. ఇదే రోజు, ఈరోజు దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నువ్వు నమ్ముచున్నావా? మార్తా మరియలాగా అవిశ్వాసంతో ఉన్నావా? అయినప్పటికీ వాళ్ళు విశ్వాసం చూపించారు యేసు మాటను బట్టి. ఈరోజు దేవుని మాటను బట్టి నీకు విశ్వాసం లేనప్పటికీ, ఒకవేళ నీ పరిస్థితి అలా ఉండొచ్చు, లేనప్పటికీ ఆయన మాటని బట్టి నువ్వు విశ్వాసము చూయించు. ఆయన మాటని బట్టి మరి దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయి. ఆయన యందు నమ్మిక ఉంచడం చాలు. ప్రార్థించు. దేవుడు కార్యము చేస్తాడు. ఈ అసాధ్యమైన కార్యము దేవుడే చేస్తాడని నమ్ము. దేవుడు అన్ని విషయంలో నీకు విజయాన్ని, ఘనతని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని దయచేస్తాడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. లాజరు నీ మహిమకే, మరి ఇదిగో తండ్రి దేవుని మహిమపరచుటకే మరి ఆ పరిస్థితి కానీ మరి వేరే ఏదో ఒకటి లేదు. ఈరోజు నువ్వు లాజర్ని లేపిన దేవుడివి. మరి ప్రతి ఒక్కరిలో ఏదైతే సమాధిగా ఉండిపోయిందో, మరి కుళ్ళిపోయినదో, అసాధ్యంగా ఉన్నదో, జరగదు అని అనుకుంటున్నారో, మరి తండ్రి ఆ విషయంలో నువ్వు అద్భుతం వచ్చే, తిరిగి నూతన జీవాన్ని దయచే, నూతన ఆశీర్వాదాన్ని దయచే, ప్రతి సమాధిలో నుంచి విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు సమాధిగా ఉండిపోయిన ప్రతి పరిస్థితులను విడిపించి జీవముగా మార్చునుగాక. ఆమేన్.